అంటారు, కొంతమంది పెద్ద ఆయన అంటారు, కొంతమంది మంచి చెప్పాడులే అంటారు, కొంతమంది సేవకుడు అంటారు. ఏమైనా అనండి, నాకు భగవంతుడైనటువంటి శ్రీ సాయిబాబా. అట్లాగే షిరిడి సాయిబాబాను కూడా మనిషి అన్నారు, తర్వాత పిచ్చివాడు అన్నారు, తర్వాత ఫకీర్ అన్నారు, తర్వాత ఈయనకి ఏమీ తెలియదు అన్నారు, తర్వాత ఇప్పుడు ఇవాళ భగవంతుడు అంటున్నారు. అట్లాగే అవతార పురుషుడై శరీరధారి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏ అవతారిని కూడా ముందుగా ఎవరూ గమనించలేదు. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాళ్ళే ఆయన అవతార పురుషుడని తెలియక జరాసంధుడు లాంటి వాడు, అలాగే వాళ్ళ మేనమైనటువంటి కంసుడు కూడా చంపటానికే ప్రయత్నించారు. ఆయనే ఒక భగవంతుడని తెలిస్తే అలా ఆ పని చేయగలుగుతారా? ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకే ఆయన భగవంతుడని తెలియదు. ఒక అర్జునుడికి, ఒక కుంతిమాతకి, ఒక భీష్ముడికి, కొంతమందికి మాత్రమే తెలుసు. దుర్యోధనుడికి అసలే తెలియదు. ఇతను చాలా సామాన్యమైనటువంటి గొల్లవాడు, సామాన్యమైనటువంటి ఆవులు కాసుకునేటటువంటి గోపాలుడు. ఇతనికేం తెలుసు? ఇతను వచ్చి మాకు రాయబారం చెప్పేటటువంటిది, మేము అఖండ భూభాగాన్ని నేరేటటువంటి రాజులం, ఈయన రాయబారం చేసేది, కట్టివేయుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని మోకులతో కట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మూర్ఖుడు దుర్యోధనుడు. మరి పక్కనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుని గమనించలేకపోయాం. అట్లాగే ఎక్కడి నుంచో రోజు ఆ కమలం చుట్టూ కప్పలు తిరుగుతూనే ఉంటాయంట, కానీ ఏనాడు ఆ కమలంలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించలేవట. ఎక్కడి నుంచో దూరంగా వస్తుంది భ్రమరం, వచ్చి చక్కగా వాలి దానిలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరిస్తుందంట. అట్లా భక్తులైనటువంటి వాడు ఎక్కడ జ్ఞానం దొరికిందంటే అక్కడ చక్కగా ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆకలింపు చేసుకున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన పుణ్యం రాదు రాదు రాదు. మేము చాలా నిత్యం గుళ్ళో ఉంటామండి, అనేక వేదాలు వింటూ ఉంటామండి అంటే వినటం వల్ల శూన్యం, వినటం వల్ల నీకు ఒల్లివేయటం వస్తుందేమో. దాని అర్థం తెలుసుకుని ఆ అర్థం ప్రకారం ఎవడైతే ఆచరించాడో వాడికి వస్తుంది పుణ్యం. అందుకనే మన గ్రంథాలన్నింటినీ మనం ఏం చేసామో పారాయణ గ్రంథాలాగా చేసి పారేసి దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు పట్టించుకుంటారా? విష్ణు సహస్రనామ పారాయణము పొద్దు నుంచి సాయంత్రం వరకు 100 సార్లు చదవాలి, పెట్టేసుకున్నాం. దానిలో ఒక్కదానికైనా అర్థం తెలుస్తుందా? అర్థం తెలుసుకున్న దాన్ని మనం ఆచరించగలిగామా? అప్పుడు పుణ్యం. భగవద్గీత పారాయణము 700 శ్లోకాలు బట్టి పెట్టాము, దానిలో ఉన్న అర్థము తెలియదు. ఆ అర్థం తెలుసుకోకపోతే ఆచరించేది లేదు, ఆచరించకపోతే నువ్వు పండితుడు అవుతావేమో. ఓ పద్యం మొదలు చెప్పంగానే అన్యాసింత ఎంతో గంధమ్మంట పద్యాలు చెప్పేస్తారు కొంతమంది. పాండిత్యం కాదు భగవంతుడు కోరుకునేది, భక్తి అంటే పాండిత్యం కాదు. చూసారా, ప్రాక్టికల్గా ఆచరణ చేసి చూపించేదే భక్తి. కాబట్టి మనం అంతా కూడా ఇటువంటి సన్మార్గంలో అటువంటి బుద్ధిని, అటువంటి శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, అటువంటి ఆధ్యాత్మిక చింతన గ్రస్తతని మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని మనం వేడుకుంటూ ఇటువంటి సన్మార్గంలో మమ్మల్ని ప్రవేశపెట్టు, అటువంటి జ్ఞానాన్ని స్వామి మాకు, అటువంటి జ్ఞానం ఆచరించే విధంగా మాకు అటువంటి శక్తిని ప్రసాదించమని, అటువంటి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా మరి స్వామి పిలిచి 4 మాటలు చెప్పించేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై సాయిరామ్, జై సాయిరామ్.